అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని హెల్త్‌కి అలాగే మనకి మార్నింగ్ ప్రోటీన్ దొరకడానికి అన్ని పప్పులతో కలిపి ఒకసారి దోస అయితే ట్రై చేసేయండి. చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే ఇక్కడ నేను ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాను. మీరు దీని ప్లేస్‌లో క్వార్టర్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు వరకు మినప్పప్పు తీసుకున్నాను. మినప్పప్పు బద్దపప్పు అయినా పర్వాలేదు. అలాగే నేను 1/4 కప్పు వరకు ఎర్రపప్పుని తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు వరకు పెసరు పప్పుని తీసుకున్నాను. అలాగే 1/4 కప్ వరకు పెసలు తీసుకున్నాను, గ్రీన్ పెసలు. అలాగే 1/4 కప్ వరకు కొమ్ము శనగలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకున్నాను. అలాగే ఒక బీట్రూట్, చిన్న బీట్రూట్ ఉంటుంది కదా, అది కూడా అలా కడిగేసి కట్ చేసుకుని ఒక బౌల్లోని ఈ మొత్తం మిశ్రమాన్ని 4 లేదా 5 సార్లు బాగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకుని నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. లేదా మార్నింగ్ మీరు చేసుకుంటే నైట్ నానబెట్టుకుని, నైట్ చేస్తే మార్నింగ్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇది అంతటిని ఒక మిక్సీ జార్లోని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ వరకు వేసుకున్నాను. ఇందులోనే నేను టేస్ట్ కోసం అల్లం సగం వేసుకుంటున్నాను, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, అలాగే కారం మీరు ఎంత తింటారో అంతగా వేసుకొని నేను 7-8 పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకొని ఉప్పు కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. అలాగే మిగతా బ్యాటర్ని కూడా నేను చేసేసుకుని ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల వరకు అయితే మనకి బయట ఉంచండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఒక 10 నిమిషాల తర్వాత మనము దోశ వేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇలా ప్రోటీన్ దోశలు వీక్లీ 2 టైమ్స్ అయినా తినండి, చాలా మంచిది హెల్త్కి. అలాగే నేను ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గరిటె వేసుకొని మనం ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంటలోని చేయాలి. పెద్ద మంట పెట్టడం వల్ల మాడిపోతుంది. ఆల్రెడీ నేను ఒక దోశ వేసి చూసాను, మాడిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాను. మనం కొద్దిగా టేస్ట్గా బాగుండాలని చెప్పి క్యారెట్ అలాగే ఆనియన్ చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత మనం ఇప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు డీప్ ఫ్రై అయితే సరిపోతుంది, మిగతా వైపు అవసరం లేదు, ఎందుకంటే పల్చగా వేసుకున్నాం కాబట్టి. చూసారు కదా, ఇదే విధంగా నేను ఆల్రెడీ 3 దోశలు వేసేసుకున్నాను. అలాగే మనం ఎన్ని తినాలనుకుంటున్నామో అన్ని దోశలు వేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి మనము అన్నీ ఒకసారి ఇవ్వలేము కదా, ఒక్కొక్కటిగా తినే బదులు ఇలాగ మన రైస్లను దోశల్లాగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎవరైనా తినచ్చు ఈ ప్రోటీన్ దోశలు. పిల్లలకి మార్నింగ్ లంచ్లోనైనా బ్రేక్లోనైనా ఈజీగా కట్టేయచ్చు అనమాట. అలాగే నేను దీని కాంబినేషను టొమాటో కొత్తిమీర చట్నీ చేశాను. అలాగే పుదీనా కూడా వేసి. మీకు ఈ చట్నీ కావాలంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో మీరు ట్రై చేయండి. ఈ దోశ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. కానీ చాలా బాగుంది. మనం వేసుకున్న పల్చగా వేసుకుంటేనే అట్టు టేస్ట్ అనేది వస్తుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.